నమస్తే, నేను ఋషి. గత ఏడాదిగా కరోనాతో ప్రపంచం అంతా పోరాడుతోంది. గత కొద్ది రోజులుగా ప్రపంచ దేశాల్లో కొన్నిట్లో వ్యాక్సిన్ ప్రక్రియ, ఈ కోవిడ్ మహమ్మారిని అంతమొందించడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ మనకెప్పుడు అనే ప్రశ్న కొద్ది రోజుల నుంచి మనందరినీ తొలిచివేస్తోంది. అయితే ఆ టైము వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ వర్చువల్గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. దిస్ ఈజ్ ఏ రియల్లీ బిగ్ గుడ్ న్యూస్. అయితే ఈ వ్యాక్సిన్కి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. వ్యాక్సిన్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, మొదటి దశలో ఎవరెవరికి ఇస్తారు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది, ఏ వయసులో వాళ్ళకు ఉంటుంది, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకోవచ్చు, ఇలా సో మెనీ క్వశ్చన్స్ మాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. సో రేపు జనవరి 16 వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ సందేహాలన్నిటికీ ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు డాక్టర్ రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ పల్మనాలజిస్ట్. అలాగే డాక్టర్ భగవంత్ రెడ్డి గారు, సీనియర్ గ్యాస్ట్రో సర్జన్. డాక్టర్ విజయ్ కుమార్ గారు, పల్మనాలజిస్ట్. ముగ్గురు జాయిన్ అవుతున్నారు. రైట్, భగవంత్ రెడ్డి గారు, సో వెయిట్ ఈజ్ ఓవర్ అనుకోవచ్చా? చాలా కాలం నుంచి అసలు ఒక దశలో కొంతమంది వ్యాఖ్యలు చూస్తే అసలు దీనికి వ్యాక్సిన్ వస్తుందో లేదో తెలియదు, వచ్చినా ఎంత ఎఫిషియెంట్గా ఉంటుందో లేదో తెలియదు, ఇలాంటివి కూడా చాలా విన్నాం. సో వాటినన్నింటినీ పక్కకి నెట్టేసి ఎస్, వ్యాక్సిన్ మనం ఏడాదిలోపే తెచ్చుకోగలిగాము, అది కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే వ్యాక్సిన్ తెచ్చుకోగలిగాము. సో వీఆర్ అబౌట్ టు కిల్ ద కరోనా కనీసం అనుకోవచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ మొమెంటస్ అకేషన్, ఎస్పెషలీ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇంత త్వరగా మీరు అన్నట్లు వ్యాక్సిన్ తయారవుతుంది అనుకోలేదు లైఫ్లో. ఎనీ వ్యాక్సిన్ టేక్ 5 to 15 years అని పడుతుంది అన్నారు. వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది సైంటిస్ట్ హు వర్క్డ్. ఎస్పెషల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్, అవర్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ vaccine developed in Oxford University, and another proud moment for Hyderabad is Bharat Biotech, which is developed and manufacturing the vaccine, and I am no doubt they both are excellent vaccines, and without any hesitation or apprehension we should take any one of those. I am ready to prepared to take any one of those vaccines, which is going to destroy or end to this pandemic in a short period. But meanwhile, before you get a vaccine, you should all take all the precautions, like wearing a face mask in public places, social distancing, hand washing. We should continue, but it may take few months to get whole India, because initially they are going to give it to COVID hospitals like Gandhi, which is then all healthcare workers, then essential workers like municipality and police, such things. But we'll get it. But it's a very momentous occasion for India. సో డాక్టర్ రవీంద్ర గారు, ఒక యజ్ఞం లాంటి ప్రోగ్రామ్, అంటే ఐ థింక్ ప్రపంచంలోనే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. ఎందుకంటే మన జనాభా తీసుకున్నా, మనం ఇచ్చే నెంబర్, మనం ప్రిపేర్ అవుతున్న నెంబర్ చూసుకున్నా కూడా. సో ఎట్లా ఉండబోతోంది ఈ మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ? అంటే ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీస్ ఏ రకంగా సెలెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది అనౌన్స్ చేసినాక దాన్ని మన 130 కోట్ల మందికి ఒకసారి ఇవ్వడం అనేది నాట్ పాసిబుల్. సో దాన్ని స్కేలింగ్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ అయితే యాక్సెప్ట్ అయ్యాయి, అది ఎమర్జెన్సీకి. ఇంకా 2 వ్యాక్సిన్స్ యాక్సెప్ట్ అవ్వాలి. సో ఒక వ్యాక్సిన్, ఇప్పుడు మన కోవాక్సిన్ తీసుకుంటే వాళ్ళు 10 lakh యూనిట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీలో ఉన్నారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు వాళ్ళది ఒక యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే 10 lakh. సో దే హ్యావ్ 4 like units or 3 lakh units. అంటే ఒక బంచ్లోనా ఎట్లా? అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఉంటాయి, అంటే ప్లాంట్స్. అవును, ఒక ప్లాంట్లో 10 lakhs అనేది ఎంత అంటే డే కెపాసిటీని బట్టి ఉంటుంది, దే ప్రొడ్యూస్. అండ్ the Serum Institute that also has the equal capacity, and overall our vaccination schedule వేసిన మాత్రం బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ వెన్ కంపేర్ టు అదర్ వరల్డ్. బికాస్ ఈ 10 lakhs మొన్న రేపు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవి ఒక యూకే లాంటి కంట్రీలో కానీ అట్లయితే కొన్ని వీక్స్ పడుతుంది. బట్ దిస్ 10 lakhs మన ఇండియాలో మేబీ ఫ్యూ అవర్స్లో వేసేయడానికి ఛాన్స్ ఉంది. వై? బికాజ్ ఎందుకంటే మనకి వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే, ఏ వ్యాక్సిన్ తీసుకున్నా 60% ఆఫ్ వ్యాక్సిన్స్, యూ నేమ్ ఏ వ్యాక్సిన్, అవి ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యి వెళ్తాయి.
ఓకే. సో మనకి ముందు నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంటే డైరెక్ట్గా ఒక వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సో దాన్ని జస్ట్ మ్యానిపులేట్ అంటే దాన్ని మల్టిప్లై చేసుకుంటూ దాని ప్రొడక్షన్ పెంచుకుంటూ ప్రాపర్ ఛానల్లో మనకి చేస్తే మనకి వ్యాక్సిన్ వరల్డ్ మొత్తానికి అందించగలిగే కెపాసిటీ మనం ఫ్యూ వీక్స్ టు మంత్స్లో మనము ఇండియా మొత్తము వ్యాక్సిన్ చేయొచ్చు. ప్లస్ మన నైబర్ కంట్రీస్ కూడా మనం అందగించగలిగే కెపాసిటీ ఉంటుంది అనేది మన గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. కొన్ని దేశాలతో ఒప్పందాలు కూడా అవుతున్నాయి. సో ఇన్ దిస్ వే మనకేంటంటే ఈ పాండమిక్ని ఫైట్ చేయడంలో దిస్ బికమ్స్ ఎ మైల్ స్టోన్ ఫర్ ఇండియాకి, ఒక మైల్ స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెన్ కంపేర్ టు డెవలప్డ్ వరల్డ్ కూడా చేయలేని టాస్క్ని మనము R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మనది మనం ప్రొడ్యూస్ చేసి దాన్ని సక్సెస్ చేసి ప్రొడ్యూస్ చేసి ఫీల్డ్ వర్క్ కూడా చేసి వాని వ్యాక్సిన్ అందరికీ అందేటట్టు కనుక అందించగలిగితే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఈగర్లీ టు హ్యావ్ ఎ గ్రాండ్ సక్సెస్, దాన్ని అవ్వాలని కోరుకుంటూ అండ్ దానిలో అపశృతులు ఏం జరగాలని వీ షుడ్ ప్రే ఫర్ అవర్ సక్సెస్. డెఫినెట్లీ. సో ఐ థింక్ డాక్టర్స్ అంతా కూడా మొదటి దశలో ఉంటారు డాక్టర్ విజయ్ గారు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ది వ్యాక్సిన్ అనుకున్నాను నేను. సో ఎట్లా ఉంటుంది డాక్టర్ విజయ్ గారు మీ అంచనా ప్రకారం? సుమారు 3,000 కేంద్రాలు రేపు 3 లక్షల మందికి టార్గెట్గా పెట్టుకున్నారు. సో దాన్ని దశల వారీగా పెంచుకుంటూ వెళ్తారు. బహుశా ఇప్పటికే 1,65,00,000కు సంబంధించి డోసులు కూడా రాష్ట్రాలన్నిటికీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత పెద్ద దేశంలో చేయడానికి ఏ రకంగా సన్నద్ధమయ్యారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా చూస్తే గత ఫ్యూ డేస్లో అండి డ్రై రన్స్ అనేది అన్నిటికీ జరిగాయి. అంటే ఎలా ఇవ్వాలి, ఎంత టైంలో ఇవ్వాలి, అంటే ఒకరికొకరికి ఎంత స్పేస్ ఇవ్వాలి, అండ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది మ్యాండేటరీ మానిటరింగ్ అనమాట విత్ ఇన్ ద యూనిట్. ఎక్కడైతే ఏ యూనిట్లో ఇస్తున్నారో, ఏ హాస్పిటల్లో ఇస్తున్నారో ఆ యూనిట్లో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం. ఎస్, ట్రయల్స్లో కాకుండా రియల్ వరల్డ్లో ఇస్తున్నాం. సో ఇచ్చినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే గుర్తించి దాన్ని మేనేజ్ చేయడం కూడా మన బాధ్యత అనమాట. కాబట్టి దీనికంతా కూడా డ్రై రన్స్ అనేది ఖచ్చితంగా అన్ని వ్యాక్సిన్ అప్రూవ్డ్ సెంటర్స్లో అయినాయి. సో గవర్నమెంట్ ఈస్ రియలీ డిడ్ ఎ మ్యాగ్నిఫిషెంట్ జాబ్ అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అండ్ దెన్ వీఆర్ వెయిటింగ్, ఎస్, వాట్ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, ఏంటి ఏమైనా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయా లేదా ఎవరికి తెలీదు. ఎస్, ట్రయల్స్ ప్రకారం చూస్తే మనకు రేపిచ్చే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏజెడ్ వ్యాక్సిన్కి అయితే మాత్రం మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేదు, ధైర్యంగా తీసుకోవచ్చు అనేది మాత్రం ఓకే. డాక్టర్స్గా మేమందరూ చాలామంది ఓకే దే ఆర్ సన్నద్ధమై ఉన్నారు. బికాస్ ఈ పాండమిక్ గత 1 year చూసినట్లయితే డాక్టర్స్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ సర్వ్ ద కమ్యూనిటీ. దీనిలో కూడా వ్యాక్సినేషన్ టైంలో కూడా మేము ముందుకు వచ్చి దీన్ని సవాల్గా తీసుకొని జాగ్రత్తగా మేము తీసుకొని మిగతా సొసైటీకి ఎప్పుడెప్పుడు మనం మెసేజ్ పంపిద్దాం, ఇది సేఫ్ వ్యాక్సిన్ మీరు అందరూ వాడచ్చు అని మిగతా వాళ్ళకి మెసేజ్ పంపించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామండి. గ్రేట్ అండి. ఈ సందర్భంగా లెట్ మీ అప్రిషియేట్ యూ, అంటే ఎన్టీవీ కానీ ఎన్టీవీ టీమ్ అలాగే నేను మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉన్నా డాక్టర్స్ని. అంటే మీరు రిస్క్ ప్రాణాలకు కూడా తెగించి కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు కూడా నాకు తెలిసి మీరు ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టు నాకు తెలియదు. అట్లీస్ట్ నాకు తెలుసున్న హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్. దట్ ఈస్ ఏ గ్రేట్ జాబ్ రియల్లీ డాక్టర్స్ అందరికీ. సో కొంత విమర్శలు అవన్నీ హాస్పిటల్స్ మీద కొన్ని సందర్భాల్లో వచ్చాయి, బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద డాక్టర్స్. సో డాక్టర్ భగవంత్ రెడ్డి గారు, ఇప్పుడు చాలా ప్రశ్నలు ఏంటంటే వ్యాక్సిన్ ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మందికి మా వరకు ఎప్పుడు వస్తుంది అనేది ఒక పెద్ద సందేహం. అలాగే ఏ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని చెప్పి. సో అసలు ఇప్పుడు ఈ దశలో వాళ్ళకి మనం చెప్పాలి అని చూసే వాళ్ళకి జనరల్ పబ్లిక్కి ఏం చెప్పాల్సిన అవసరం ఉంది? అంటే ఇది మన కంట్రీ ఇండియా నాట్ న్యూ అండి ఈ వ్యాక్సినేషన్కి. దర్ ఇస్ ఎ మ్యాసివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ద పాస్ట్. అందు గురించే ది అదర్ కంట్రీస్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా అనమాట. సో బట్ 130+ crores పీపుల్కి రావాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఫ్యూ మంత్స్. సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్, అంటే అందులో మొత్తం ఎంత జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది? 1.4 billion మనం అనుకుంటే, పిల్లలు కొంతమంది తీసేద్దాం, కొంత పర్సంటేజ్ తీసేస్తే అప్రాక్సిమేట్లీ 70% పెద్దవాళ్ళు ఉంటారు అనుకుంటే, అందులో ఎంతమందికి వ్యాక్సిన్ అవసరం ఉంటుంది? అంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ది గవర్నమెంట్ హాస్ క్లియర్లీ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒకటేంటంటే ది వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ అబోవ్ 18 years of age. ఎస్. తర్వాత
ఉమెన్ హు ఆర్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవ్వద్దు, ఉమెన్ హు ఆర్ లాక్టేషన్ వాళ్ళకి ఇవ్వద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే పీపుల్ హు ఆర్ యాక్టివ్లీ హ్యావింగ్ దిస్ డిసీజ్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ యాక్టివ్లీ వాళ్ళు ఎక్స్క్లూడెడ్, అంటే ఎవరైతే డ్యూరింగ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే పీపుల్ ఈ కోవిడ్ వచ్చినప్పుడు దే టుక్ కన్వలసెంట్ ప్లాస్మా యాంటీబాడీస్ తీసుకున్నారు, వాళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేయమన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పీపుల్ హు ఆర్ వెరీ సిక్ ఇన్ ద హాస్పిటల్ విత్ వేరియస్ కాజెస్. అట్లా అన్నా కూడా మీకు క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ మేబీ మోర్ దెన్ 100 crores పీపుల్ విల్ గెట్ దిస్ వ్యాక్సిన్ అనమాట. అండ్ బట్ మీన్ వైల్ యాజ్ ఐ సెడ్ మనం కేర్ఫుల్గా ఉండాలి అట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ విల్ గెట్ ఇట్, ఇది ఎక్స్క్లూడ్ చేస్తే మనం అట్లా. అంటే వేరియస్ స్టడీస్ ఏం చెప్పాయంటే అండి, అంటే ఇంతవరకు మన అంచనా ప్రకారం 60 to 70% ఆఫ్ పాపులేషన్ మనం వ్యాక్సిన్ ఇస్తే హైడ్ ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోతుందనే కాన్సెప్ట్ ఉంది. సో ఇమాజిన్ ఒక ఎంత లేదన్నా కానీ ఒక 20% ఆఫ్ పాపులేషన్కి ఎసిమ్టమాటిక్ ఫేజ్ కానీ లేకపోతే సిమ్టమాటిక్ ఫేజ్ ద్వారా కొంచెం ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంది. సో రాబోయే ఒక 2 to 3 monthsలో 60% ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అంటే మన భగవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లెస్ దెన్ 18 years వాళ్ళని వదిలేయడం కానీ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు అండ్ దెన్ మన కన్వాల్సెంట్ ప్లాస్మా తీసుకున్న వాళ్ళు వీళ్ళందరినీ వదిలేసి ఒక 60% మెంబర్స్ని మనం టార్గెట్ చేసుకోగలిగితే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఈ కోవిడ్ పాండమిక్ నుండి మాత్రం మనం బయటపడేదానికి అవకాశం తొందరగా ఉందండి. ఓకే డాక్టర్ రవీంద్ర గారు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్, నర్సులు, ఇంకా సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్స్, వాట్ ఎవర్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకందరికీ క్లారిటీ ఉన్నట్టేనా? ఇంకా వీళ్ళలో ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడు క్లారిఫై చేసే ఛాన్స్ మనం తీసుకుందాం. అంటే ఇంకా మేము తీసుకోవాలా, తీసుకోకూడదా, వెయిట్ చేద్దామా, డాక్టర్ రవీంద్ర గారు వేసుకున్నాక కొన్నాళ్ళు చూసి మనం వేసుకుందామా, ఇట్లాంటి ఆలోచనతో ఉండడం ఈజ్ దట్ ఓకే ఆర్ అందరూ తీసుకోవాలని సజెస్ట్ చేద్దామా? అంటే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే అందరూ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఎట్లా అంటే హెర్డ్ ఇమ్యూనిటీకి ఈక్వలెంట్గా రావాలి అంటే అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి హెర్డ్ ఇమ్యూనిటీ రావడం అనేది ఈ వైరస్కి జరగని పని. సో నెక్స్ట్ మనము పాండమిక్ని ట్యాకిల్ చేయాలంటే మెడిసిన్ అయితే రాదు. సో మెడిసిన్ అంటే ట్రీటింగ్ మెడిసిన్ అనేది అసలు ఈ నియర్ ఫ్యూచర్లో లేదు, దాని పని చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఈజీ మెథడ్ ఈజ్ సమ్హౌ సక్సెస్ఫుల్లీ దే డెవలప్డ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది ఎఫికసీని బట్టి మనము తీసుకోవాల్సి ఉంటుంది డోసేజ్. సో అందరూ తీసుకోవాలి. అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే వాట్ ఎవర్ ద డౌట్స్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ ఫస్ట్ ఈజ్ ఎఫికసీ, 2 సైడ్ ఎఫెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎఫికసీ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీనివల్ల ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదొచ్చినా మేజర్గా వస్తే అనఫైలాక్సిస్ వస్తుంది. అనఫైలాక్సిస్ అంటే పేషెంట్కి ఇచ్చినాక సడన్గా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ 1 hour 2 hours సంథింగ్, ½ an hour. దట్స్ వై అది ఇప్పుడు ఈ బ్యాకప్ అంతా పెట్టింది. అది ఎంతమందికి వస్తుంది? సో 1 కోటి మందిలో 40 మందికి వచ్చే ఛాన్స్ ఉందనే ఇప్పుడు చెప్పారు, అంతకుమించి లేదు. సో మైనర్ వ్యాక్సిన్ రియాక్షన్స్ అంటే అక్కడ రెడ్ కావటం, పెయిన్ రావటం, ఫీవర్ రావటం ఒకరోజు. సో దీస్ ఆర్ ద మైనర్ వ్యాక్సిన్ రియాక్షన్స్ అంటాం. అవి ఎక్స్పెక్టెడ్, అవి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా వస్తాయి. సో లైఫ్ థ్రెటనింగ్ వ్యాక్సినేషన్ వలన వచ్చే లైఫ్ థ్రెటనింగ్ వ్యాక్సిన్ కాంప్లికేషన్ అనేది వెరీ రేర్, ఎక్కడో కానీ రాదు. అది కూడా వల్నరబుల్గా ఉండే వాళ్ళకి కోటిలో 10-20 నుంచి 40 మందికి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. అయితే ఇందులో డిపెండ్స్ ఆన్ ద వ్యాక్సిన్ ప్రిపరేషన్, వ్యాక్సిన్ ప్రిజర్వేటివ్స్, వీటిని బట్టి. సో ఈ రెండింటిని బట్టి చూసుకొని దానికి క్లారిటీ ఈ మన సైంటిఫిక్ బాడీస్ క్లియర్గా ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే phase 3 ట్రయల్స్ అనేవి ఇంకా క్లియర్గా బయటికి రాకపోవటం వలన, అండ్ ఎమర్జెన్సీ పర్మిషన్ మాత్రమే వచ్చేసింది. సో ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చారు అంటే దెర్ ఈస్ ఎఫికసీ, ఇచ్చిన ఎమర్జెన్సీ స్టడీస్ వరకు అయిన వరకు చూసి ఎఫికసీ ఇచ్చారు. అంటే ఎఫికసీ కంపల్సరీ మినిమం ఆఫ్ 50% ఉండి తీరాలి ల్యాండ్ మార్క్లో. అంటే ఆ 50% అబవ్ ఉన్నదానికే ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 2 వ్యాక్సిన్స్ పనిచేస్తాయి. నెంబర్ 1 ఇప్పటి వరకు ఉన్న డేటా వరకు. 2 సైడ్ ఎఫెక్ట్స్ వీటివి ఈ స్టడీస్లో రిజిస్టర్ కాలేదు. అయితే దెర్ ఈజ్ సమ్ మనకి న్యూస్లో చూస్తున్నాము, కోవాక్సిన్ ఇచ్చిన ఒక పేషెంట్ చనిపోయారని దానివలన. ఇలా తీసుకుంటే ఆల్ మోడర్నా వ్యాక్సిన్ కానీ, ఈవెన్ కోవిషీల్డ్ కానీ, మోడర్నా ఈజ్ ఫైజర్, కోవిషీల్డ్ ఈజ్ ఆస్ట్రాజెనికా, వాటికి కూడా నియర్లీ 6 to 13 days అయినాయి. బట్ ఆఫ్టర్ పోస్ట్ కాజ్ అనాలసిస్
నన్ ఆఫ్ దెమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వ్యాక్సినేషన్స్. ఓకే. అంటే ఇండివిజువల్గా వాళ్ళని ఆ వచ్చిన పేషెంట్, ఒక పేషెంట్ ఎవరైతే నాతిని చనిపోయారో అతను హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు అని చెప్పేది అది కన్ఫర్మ్ అయింది పోస్ట్. సో వ్యాక్సిన్ కి డెత్ కి ఏ సంబంధం లేదు, డెత్కి సంబంధం లేదు. బట్ ద న్యూస్ నవేడేస్ ఎట్లా అయిపోయిందంటే ఆపర్చునిస్టిక్ గా ఉండి దాని ముందు బయటికి తీసుకెళ్లి లీక్ చేసి ఈ భయపెట్టడం వలన వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అనేటువంటి సమస్య ఎక్కువ అయిపోతుంది. బట్ వీఆర్ పుట్టినప్పటి నుంచి చాలా మంది అందరం చాలా వ్యాక్సిన్ తీసేసుకున్నాం. అలాంటి వ్యాక్సినే ఇది. ఆఫ్టర్ దిస్ మచ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వచ్చిన వ్యాక్సిన్ కాబట్టి సాధారణంగా అదే లెవెల్లో డెవలప్ చేస్తారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ లేదు. సో తీసుకోవాలని దానికి ఆన్సర్ ఏంటంటే తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఒకటి అది అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఫోర్స్, తీసుకోవాలనే ఫోర్స్ అయితే లేదు, వాలంటరీ అన్నమాట. బట్ అందరూ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఒకటి జస్ట్ క్లారిఫికేషన్, ఒకటి ఈ ఫైజర్ మెడర్నా వ్యాక్సిన్స్ డిఫరెంట్ ఫ్రమ్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ టోటల్గా. Pfizer, Moderna is mRNA vaccines. mRNA అంటే they inject a code into the body will produce the spike proteins and then antibodies atla. Covaxin and Covishield both are based on dead virus or inactivated, which is manufactured for years and years. There is no doubt about it. సో దెర్ ఈజ్ కొద్దిగా డౌట్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వల్ల సమ్ డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే మీరు ఎంఆర్ఎన్ఏ అంటే ఈ కోడ్ జెనెటిక్ కోడ్ ఇస్తే బాడీలో ఏమన్నా చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ మన ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయిన ఈ 2 వ్యాక్సిన్స్ అబ్సల్యూట్లీ మనకు షుడ్ నాట్ వరీ అట్ ఆల్. ఓకే. అండ్ భారత్ బయోటెక్ లైక్ పుట్టినిల్లు ఫర్ వ్యాక్సిన్స్, యాజ్ రవీంద్ర సెడ్, is supplying to the world of India and world for many years, including polio or hepatitis B. There should not be any doubt about ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయిన వ్యాక్సిన్స్ గురించి. ఈ డాక్టర్ గారు చెప్పినట్లు there will be some minor issues like local, but I should not be worried at all. వెల్కమ్ బ్యాక్. వ్యాక్సిన్ కి సమయం ఆసనం అయిపోయింది. దేశవ్యాప్తంగా రేపు ఉదయం ప్రధాని చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో వెయిట్ ఈజ్ ఓవర్. కాకపోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి, దాని గురించే మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ విజయ్ గారు, ఎమర్జెన్సీ అనే దానికి సంబంధించి ఇంకా చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. అంటే ఈ ఎమర్జెన్సీ అనుమతులు అంటే ఏమిటి అనే దాని గురించి ఒకటి చెప్పండి. రెండోది, 18 ఏళ్లలోపు యువతకు క్లినికల్ ట్రయల్ మోడల్లో కోవాక్సిన్ ఇవ్వబోతున్నారు అని. అంటే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అవ్వలేదు కాబట్టి అవి క్లినికల్ ట్రయల్సా అని కొంతమంది కామెంట్స్ లో ప్రశ్నిస్తున్నారు. సో దీనికి కూడా క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ఎప్పుడు ఇస్తారంటే అండి, దిస్ ఇస్ ఎ పాండమిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనల్ని మనం ఎంత తొందరగా కాపాడుకుంటే అంత తొందరగా మనం ఎకానమీ బూస్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఒక్కసారి మనకు వ్యాక్సిన్స్ సేఫ్ ఉన్నాయి అని మనకు చూచాయిగా, అంటే ఎగ్జాంపుల్ మనం కోట్ల మందికి ఇస్తున్నాం వ్యాక్సిన్, అది కనీసం వేల సంఖ్యలో ట్రయల్ చేసి ఆ ట్రయల్స్ని ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అయ్యి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ప్రూవ్ అయింది అనుకోండి, దాన్ని ఇంకా ఎమర్జెన్సీ ఆథరైజేషన్కి ఇచ్చేస్తారనమాట. దానిలో మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఈ రియాక్టోజెనిసిటీ అంటారనమాట, ఏదైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో అది 50% ఎఫికసీ ఉంటున్నదా లేదా చూసుకున్నా. అంటే 50% క్రాస్ అయిన అది బెంచ్ మార్క్ అనమాట. అది క్రాస్ చేసిన అన్నిటిని కూడా మనం ఎమర్జెన్సీ ఆథరైజేషన్లో తీసుకోవచ్చు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఏఈఎఫ్ఐ అని అంటారండి. ఏఈఎఫ్ఐ అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్. ఇవి ఏది మేజర్ ఉండకూడదు. మేజర్ ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ మన రవీంద్ర గారు చెప్పినట్టుగా 1,000,000 మంది తీసుకుంటే ఓ 40 మందికి ఏదైనా మేజర్ ఈవెంట్ ఎనాఫిలాక్టిక్ షాక్ కానీ లేకపోతే ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని అంటారు. ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని అంటే స్పైనల్ కార్డ్లో కొద్దిగా ఒక ప్యాచ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కొద్దిగా వీక్ అవుతుంది అనమాట. దానివల్ల ఏదైనా కాలు వీక్ అవడం లేకపోతే చెయ్యి వీక్ అవడం ఏదైనా జరుగుతుంది. అది జనరల్గా ఎస్టిమేటెడ్గా చూసుకుంటే మేబీ 1 మిలియన్లో ఒకరికి కానీ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా అనేది మన అంచనాలు. ఎందుకంటే 1 మిలియన్ వ్యాక్సిన్స్ ఎక్కడ ఇచ్చినాం, ఇప్పుడు వేల సంఖ్యలో ఇచ్చున్నాం. సో కాబట్టి దిస్ ఈస్ ద ప్రొజెక్టెడ్ రేట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి దాని ప్రకారం చూస్తే మాత్రం క్వైట్ సేఫ్ వ్యాక్సిన్ అని అనుకోవాలి. ఎయిదర్ యూ టేక్ భారత్ బయోటెక్ అని అనుకోండి, లేదంటే ద అదర్ వన్
కోవిషీల్డ్ కానీ ఆస్ట్రాజెనికా వాళ్ళది అన్నీ కూడా రెండు కూడా ఒక స్టాండర్డ్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాయి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బోత్ ఏజెడ్ అండ్ భారత్ బయోటెక్ బోత్ ఆర్ ప్రూవన్ ఇన్ దిస్ ఏరియా. బోత్ ఆర్ వెరీ స్టాండర్డ్ కంపెనీస్. అండ్ ఏజెడ్ నుండి కానీ భారత్ బయోటెక్ నుండి కానీ ఏది వచ్చినా కానీ వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్ మెథడాలజీ అండ్ డెవలప్మెంట్ ప్రోటోకాల్స్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. కాబట్టి ధైర్యంగా మనం ఒక అడుగు ముందుకేసి తీసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు చాయిస్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మొదట్లో కొంత గందరగోళం జరిగింది. అంటే వ్యాక్సిన్ వచ్చిన ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసే టైంలోనే కోవిషీల్డ్కి కోవాక్సిన్కి మధ్య జరిగిన కొన్ని మాటలు కానివ్వండి, ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. సో ఇప్పుడు మేము కోవాక్సిన్ కాదు కోవిషీల్డే తీసుకుంటాం, కోవిషీల్డ్ కాదు కోవాక్సిన్ తీసుకుంటాం, లేదు ఇంకా బెస్ట్ వ్యాక్సిన్ వస్తుందేమో ఎదురు చూస్తాం. ఇట్లాంటి అవకాశం ఉంటుందా పబ్లిక్కి? అంటే చాయిస్ వాళ్ళు మేక్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పుడైనా సరే మీడియాలో వచ్చినప్పుడు సమ్ అన్ఫార్చునేట్ థింగ్స్ అవుతాయి. కానీ యాజ్ ఎ డాక్టర్స్ మేము చెప్పేది ఏంటంటే నో డిఫరెన్స్ అండి. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ప్రజల్లో ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే భారత్ బయోటెక్ ఈజ్ ఎ వెల్ ప్రూవ్డ్ కంపెనీ ఫర్ వ్యాక్సిన్స్. దే ఆర్ డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్లు 60% ఆఫ్ ది వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ హియర్ మోస్ట్లీ ఇన్ హైదరాబాద్. అట్లాంటప్పుడు పబ్లిక్లో డౌట్ ఉండొద్దు. నన్ను అడిగితే నేను ఇఫ్ నాకు ఛాన్స్ వస్తే ఇఫ్ ది కోవాక్సిన్ ఐ విల్ టేక్ ఇట్. అట్లా అంటే దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రజల్లో కూడా అట్లాంటి డౌట్ రావద్దు. అది హైప్ ఏదో క్రియేట్ అయింది కానీ బట్ మా మెడికల్ సైడ్ అట్లా డౌటే లేదు. సో ఇప్పుడు కోవిషీల్డ్కి కోవాక్సిన్ ఏదో తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి కోవాక్సిన్ తక్కువ కాదు. మీరు దానికి ఓటేస్తానని చెప్పి అది. తర్వాత ఇంకోటి అంటే ఎమర్జెన్సీ కింద మీరు రిలీజ్ చేశారు, ఎమర్జెన్సీ టు కంట్రోల్ ది పాండమిక్. యాక్చువల్లీ అయితే ఈ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఇవన్నీ దే విల్ థరోలీ అనలైజ్డ్ కంప్లీట్ డేటా. వీళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్ డేటా చూసుకొని దెన్ ఓకే దిస్ వెరీ గుడ్ వ్యాక్సిన్ సో రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ బికాస్ ఆఫ్ పాండమిక్. దట్స్ కాల్డ్ ఎమర్జెన్సీ యూజర్ అథరైజేషన్. అది సో వితౌట్ ఎనీ డిలే. రవీంద్ర గారు, అన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంతమంది సీనియర్ వైరాలజిస్టులు, చాలా పాపులర్ వైరాలజిస్ట్ లాంటి వాళ్ళు, గగన్దీప్ కాంగ్ లాంటి వాళ్ళు కూడా కొన్ని సందేహాలు ఇంకా క్వశ్చన్ మార్కులు ఎందుకు పెడుతున్నారు ఈ వ్యాక్సిన్ విషయంలో? ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఒకటి న్యూ స్పీసీస్ వేరియంట్స్ రావటం. సో దానికి పనిచేస్తాయా లేదా అనే దానికి ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వాటికి చేశారు కాబట్టి ఈ ఎంఆర్ఎన్ఏ అనేది ఫస్ట్ ఇప్పుడు మన కోవిషీల్డ్ ఈజ్ నాట్ బై కరోనా వైరస్, ఇట్స్ నాట్ కరోనా వైరస్, ఇట్స్ ఎడినోవైరస్. Adenovirus and coronavirus share same spike protein. So because of this they have developed a new technology where the spike protein is produced in the body and it gives antibodies. It's a similar variety. And because that thing, the spike proteins which is produced, antibodies they are producing, these new variants have changed that thing and the spike protein structure alter చేసుకున్నాయి అవి. దానివల్ల ఇది పనిచేస్తుందా లేదా అంటే వాళ్ళు అనటం ఏంటంటే సైంటిఫికల్లీ టెక్నికల్గా వాళ్ళు ఇది పనిచేస్తుందని చెప్తున్నారు, కానీ అది ఫీల్డ్లోకి వచ్చి ప్రూవ్ అయ్యి వచ్చేంత వరకు మన దానికి ప్రూఫ్ లేదు. సెకండ్, మనకి కోవాక్సిన్ వచ్చేసరికి కోవాక్సిన్ అనేది మొత్తం వైరస్ని తీసుకొని దాన్ని లైవ్ వ్యాక్సిన్, వాళ్ళు కల్చర్ నడుస్తూ ఉంటుంది ల్యాబ్లో, ఆ లైవ్ వ్యాక్సిన్ని హీట్ కిల్ చేస్తారు. వ్యాక్సిన్ కిల్ చేసేసి ఆ వైరస్ని దాన్ని ప్రిజర్వ్ చేసి దాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అయితే అది బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే లైవ్ కాదు కాబట్టి నెంబర్ ఆఫ్ వైరస్లు ఎంతైతే ఎక్స్పోజ్ అవుతాం అంతే అది మల్టిపుల్ అయ్యి నెంబర్ ఆఫ్ వైరస్ పెంచి ఇమ్యూనోజెన్సిటీని పెరగకపోవచ్చు. అయితే ఇలాంటి వ్యాక్సిన్స్ ఇమ్యూనోజెన్సిటీకి తీసుకుంటే ఎక్స్ట్రా షాట్ ఇవ్వాల్సి రావచ్చు. అయితే ఈ డిఫరెన్సెస్ ఎందుకు చెప్తున్నారు అని అంటే ఒకటి డిఫరెంట్ టెక్నాలజీస్. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ అనేది న్యూ టెక్నాలజీ. సో ఈ న్యూ టెక్నాలజీ దానికి మనదేమో ఓల్డ్ టెస్టెడ్ టెక్నాలజీ. సో ఓల్డ్ టెస్టెడ్ టెక్నాలజీ నుంచి డేటా ఇంకా పూర్తిగా రాలేదు. సెకండ్, వాళ్ళు ఓల్డ్ టెస్టెడ్ టెక్నాలజీ వాళ్ళు ఏమంటారంటే బికాస్ వీఆర్ గివింగ్ ఫోల్ వైరస్ ఇన్ టు ద బాడీ, సో వాట్ ఎవర్ ద ప్రోటీన్స్ ఆల్టరేషన్స్ అయినా కానీ ద ఇమ్యూనోజెన్సిటీ వచ్చేసరికి ఇవి కొత్త వాటికి కూడా పనిచేస్తుంది అని థియరిటికల్గా చెప్తున్నారు. ఓకే, థియరిటికల్గా అంటే అది ఎట్లా పనిచేస్తుంది అనేది. సో ఇవన్నిటికీ ఆన్సర్స్ పోస్ట్
కాజ్ అంటే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్, అంటే మార్కెట్లో అంటే మొత్తం ఇచ్చేసినాక ఇచ్చిన తర్వాత ఈ ఇమ్యూనోజెన్సిటీ ఎంత వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ కొత్త వేరియంట్స్కి ఇది మనది ఎట్లా పనిచేస్తుంది అని. అయితే యాక్చువల్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇది రాంబాణం లాగా ఒకసారి డెవలప్, అది కాదండి. ఇప్పుడు మనకి ఫ్లూ షాట్ ఉంది, ఫ్లూ షాట్ 40% ఎఫికసీ ఏది మనము తీసుకుంటున్నాం కదా, ఏది స్వైన్ ఫ్లూ. బట్ ఆ 40% ఎఫికసీ నుంచి 60% ఎఫికసీ ఇనిషియల్ 20% ఎఫికసీలో ఉండేవి, ఏది 2009, 2008. బట్ వరల్డ్ వైజ్ దాన్ని ఏం చేశారు, డెవలప్ చేసుకుంటూ వచ్చారు. స్టెప్ 1లోనే ఫ్లూ మనకి అంత స్టాండర్డ్గా వచ్చేయాలి అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్. కాకపోతే ఈ పాండమిక్లో అందరూ తీసుకోవడానికి నెంబర్ 1గా వాళ్ళు చూడాల్సింది అంటే ముందు ఎఫికసీ. సో ఇప్పుడు అన్ని 74% అబౌవ్, ఒకటి 74%. అంటే ఈ కోవాక్సిన్ అనేది, కోవిషీల్డ్ అనేది 2 రకాలు ఉన్నాయి. ఒక దాంట్లో 2 షాట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 weeks డిఫరెన్స్తో ఇస్తే 62% ఎఫికసీ నోటిఫై చేశాయి. అదే వ్యాక్సిన్ని హాఫ్ డోస్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఫుల్ డోస్ ఇస్తే అది 92% ఎఫికసీ చూపించింది. దానికి కారణం కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. సో ఆ యావరేజ్ తోటి 74% అని చెప్పి, ఆ యావరేజ్ 70% ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏదైతే చెప్పారో కారణం చెప్పలేకపోయారు, కాదు వాళ్ళకి దాని అనాలిసిస్ అనేది మాత్రం వాళ్ళు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ డౌట్స్ అన్నీ మనకి ఎక్కువైపోతున్నాయి. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే హాఫ్ డోస్ వాడుతున్నాం కాబట్టి మేము ప్రొడ్యూస్ చేసిన వాటితో డబుల్ పీపుల్కి మేము వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు కావచ్చు, నెంబర్ ఆఫ్ పీపుల్ కవరేజ్ ఎక్కువ అవుతుందని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ కాజ్. సో డాక్టర్ విజయ్ గారు, ఈ వైరాలజిస్ట్లో లేకపోతే ఎపిడమాలజిస్ట్లో వీళ్ళలో పెట్టుకునే అంత స్థాయి డౌట్లు పబ్లిక్ అయితే ఉండక్కర్లేదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవి 2 డోసులు ఎందుకు, ఆ 2 డోసులకి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ టైం అంటే నాట్ 30 minutes అది కాదు నేను చెప్పేది, ఓవరాల్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఏమన్నా పరిశీలనలో ఉంచాలా ఆ వ్యక్తుల్ని? సిడిసి ఏం చెప్పిందంటే అండి, సిడిసి వ్యాక్సినేషన్కి సపరేట్ కోవిడ్ వ్యాక్సినేషన్కి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నది. దీనిలో ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ 1 week ఇస్తే తప్పకుండా మనం మానిటర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ అసోసియేటెడ్ అడ్వర్స్ రియాక్షన్స్ అనేసి దానికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక సపరేట్ నెంబర్ ఇచ్చున్నది. అండ్ దెన్ దానికి తోడు సపరేట్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమన్నా వచ్చినప్పుడు అన్ని మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ 1 week ఈజ్ క్రూషియల్. 1 week దాటిన తర్వాత రియాక్షన్స్ రావడం అనేది వెరీ 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 రేర్ అండి. ఓకే. సో ఫస్ట్ ½ an hour ఈస్ అట్ ద సైట్ మానిటరింగ్, దాని తర్వాత 1 week మానిటర్ రిపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. 1 week తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది వ్యాక్సిన్తో వచ్చిన ప్రాబ్లమ్స్ అవ్వవు. ఓకే, అది మెయిన్. అండ్ ఇంకోటి అడిగారు. సో అంటే 2 డోసులకి మధ్య విరామము, దీనికి డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏజెడ్ వ్యాక్సిన్ కానీ భారత్ బయోటెక్ కానీ డిఫరెంట్ మోడ్లో ట్రై చేయడం జరిగింది. సమ్వేర్ బిట్వీన్ 2 నుండి 6 weeksలో సెకండ్ షాట్ ఖచ్చితంగా వెళ్ళాలండి. ఈ రెండింటికి మాత్రం వెళ్తే ద ఛాన్స్ ఆఫ్ ఇమ్యూనోజెన్సిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బూస్టర్ డోస్ అని అనొచ్చు. ఇలా వేస్తే దాన్ని బట్టి మనకు రవీంద్ర గారు అన్నట్టుగా మనకు పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్లో మనకు తెలుస్తుంది అనమాట. 2 weeksకి ఇస్తే ఎంత ఇది వచ్చింది, యాంటీబాడీస్ ఎంత ప్రొడ్యూస్ అయ్యాయి, ఎంతమందిలో ఇన్ఫెక్షన్ అరికట్టగలిగాం అనేది తెలుస్తుంది. 4 weeksకి ఇచ్చినప్పుడు ఎలా ఉంది, 6 weeksకి ఇచ్చినప్పుడు ఎలా ఉంది. జనరల్లీ ఇప్పుడు చూస్తుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం 1 month గ్యాప్లో ఇస్తున్నారండి. ఇప్పుడు బూస్టర్ డోస్ అనేది 1 month గ్యాప్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభమవుతోంది, కానీ ఇది జనరల్ పబ్లిక్కి రేపటి నుంచి అందుబాటులోకి రాదు. ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, ముందు హెల్త్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము, ప్రైవేట్ డాక్టర్స్ వీళ్ళందరూ అయిన తర్వాత జనరల్ పబ్లిక్ కూడా అందుబాటులోకి వస్తుంది. భగవంత్ రెడ్డి గారు, అంటే బట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే జనరల్గా ఏమన్నా రెగ్యులర్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా అలాంటి ప్రశ్నలు. అలాగే వెళ్ళేటప్పుడు ఏమన్నా తినొచ్చా తినకూడదు, అంటే కొన్ని టెస్టులకు పరగడుపుని వెళ్ళాలంటారు కదా. సో ఈ వ్యాక్సిన్కి అట్లాంటి గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవండి. యాక్చువల్లీ ది డోస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ 0.5 ml. ఓకే, దానికి ఫాస్టింగ్లో అట్లా ఏం లేదు, మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు. మీరు అదర్ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా డిజీజెస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే వన్స్ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిపోగానే
దే ఆర్ చూసింగ్ హూ హ్యాస్ ఈ మార్బిడిటీ లైక్ బీపీస్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తీసుకోవాలి అన్లెస్ అంటే దే ఆర్ వెరీ సిక్. తర్వాత అలర్జిక్ రియాక్షన్స్ ఎవరికన్నా ఉంటే సపోజ్ డ్రగ్స్ మూలాన కానీ కొందరికి నట్స్ తిన్న అలర్జిక్ వస్తుంది, అట్లాంటి వాళ్ళు దే షుడ్ అవాయిడ్ టేకింగ్ దిస్ వ్యాక్సిన్. ఎందుకంటే దీంట్లో కూడా అలర్జిక్ రియాక్షన్ రావచ్చు పర్మనెంట్లీ. అంటే మామూలుగా ఇప్పుడైతే గైడ్ లైన్స్ ప్రకారం నాట్ టు టేక్. ఒకవేళ రియాక్షన్ ఉంటే ఇన్ ద పాస్ట్ అనఫిలాక్టిక్ రియాక్షన్ అంటే ఇది మన అలర్జిక్ రియాక్షన్ ఏదైనా సరే విత్ సీరియస్ ఇష్యూస్, అట్లాంటి వాళ్ళు కూడా దే సేయింగ్ డోంట్ టేక్ దిస్ వ్యాక్సిన్. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ తీసుకున్నారు అనుకోండి, సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలి. సో దే షుడ్ నాట్ బి క్రిస్ క్రాస్. ఇంకొకటి మీకు వేరే వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే యూ షుడ్ వెయిట్ అట్లీస్ట్ గివ్ ఏ గ్యాప్ ఆఫ్ 14 days. బట్ ఆల్ ఈ మార్బిడిటీ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటే మంచిది. దెర్ ఈస్ నో కాంట్రా ఇండికేషన్ ఎక్సెప్ట్ మన అలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు తప్ప, ఆర్ హు ఆర్ వెరీ సిక్ ఇన్ ద హాస్పిటల్ దే ఆర్ నాట్ రికమెండింగ్. బట్ వీళ్ళందరికీ తీసుకుంటే మంచిది మళ్ళీ రాకుండా. రవీంద్ర గారు ఏం చెప్పొచ్చు ఫైనల్గా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ? జనరల్గా ఎప్పుడు జనరల్ పబ్లిక్కి అందుబాటులో రావడానికి సుమారుగా ఒక అంచనా ఎంత టైం పట్టచ్చు? అంచనా అంటే మనకి చేసి పెట్టి 1 సంవత్సరం దాకా పట్టచ్చు, 6 నెలల నుంచి బిగ్ టైం. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిపోయినాక మనం దాదాపుగా 130 కోట్ల మందివి. సో వాళ్ళందరినీ ఒక సిస్టమేటిక్గా రిజిస్టర్ చేసి ఏజ్ క్రైటీరియా తీసుకుంటారు. 55+ ఎవరైనా ఉన్నారు, వాళ్ళలో కోమార్బిడ్స్ ఎవరికి ఉన్నాయి, సో వాళ్ళని కవర్ చేసుకుంటూ ఫస్ట్ వస్తారు. బీపీ, షుగర్ 30 కోట్లు టార్గెట్ పెట్టున్నారు కదా, 3 కోట్లు ఫ్రంట్ లైన్ వర్కర్స్. వాళ్ళని మనకు ఫస్ట్ 3-4 అంటే వాళ్ళని మొత్తం నాకు చెప్పినట్టుగా హెర్డ్ ఇమ్యూనిటీ లెవెల్కి 60 to 70% కవర్ చేయడానికి ముందు సిక్ ఎవరు ఉన్నారు, ఎవరు ప్రే అయిపోతారు, వాళ్ళకి ముందు ఇమ్యూనిటీ ఇచ్చేయాలి. కాబట్టి వాళ్ళని ప్రయారిటీ తీసుకుంటూ గవర్నమెంట్ ఇస్తూ పోతుంది. సో ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే నర్సెస్, హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఐఎంఎస్ బాయ్స్, అలానే ఈ బయోమెడికల్ వేస్ట్ డీల్ చేస్తారు. ఏది మున్సిపల్ కానీ బయోమెడికల్ వాళ్ళు కానీ, తర్వాత పబ్లిక్లో రద్దీగా ఉండి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. అంటే పబ్లిక్ లైక్ పోలీస్ కంట్రోలర్స్, వీళ్ళకి అపార్ట్ ఫ్రమ్ డాక్టర్స్ అండ్ హెల్త్ వీళ్ళందరికీ ఇచ్చినాక దెన్ ప్రియారిటైజ్ అనేది గోస్ టు సీనియర్ సిటిజన్స్లో రిస్క్ ఎవరికి ఉంది. సో మెడికల్లీ రిస్క్ ఉన్న వాళ్ళకి ఎవరు అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ ఉంటాయి, ఏదైనా సమ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు కంపల్సరీ ప్రే అయ్యే ఛాన్స్ ఉంటుంది. తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వ్యాక్సిన్స్ ఇవన్నీ ఏంటంటే ముందు ప్రొటెక్ట్ చేయాలంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా, సమ్ క్యాన్సర్స్, ఓల్డ్ ఏజ్, హార్ట్ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, అలానే ఇప్పుడు స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, సో వీళ్ళందరూ కంపల్సరీ తీసుకొని తీరాలి. సిఓపిడి ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువ జబ్బు తొందరగా వచ్చేస్తుంది. సో వీళ్ళకి ముందు ప్రియారిటైజ్ చేసి సివియర్ని బట్టి, ఏజ్ని బట్టి వాళ్ళు డేట్ ఇస్తారు, వీళ్ళని కవర్ చేసుకుంటూ వస్తారు. సో ఇలాగ అయ్యేసరికి దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాకున్న కెపాసిటీ. ఈ లోపల మనకి ఇంటర్మ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి మనకు ఒక 6 months to 8 months మినిమం మనకు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు దాదాపుగా అందరికీ ఫ్రీగా మార్కెట్లో దొరికేసే ఛాన్స్ కూడా ఉంది. రుజయ్ గారు, వాట్ కెన్ యూ సే అండి ఫైనల్లీ టు ద వ్యూవర్స్? ఇక్కడ డిస్కషన్ చేసిన అన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్ అలర్జీ అని ఉంది అనుకోండి, దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. లేదు ముందు తీసుకునేటప్పుడు వ్యాక్సిన్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేయాలన్నమాట. జనరల్గా ఏమైనా ఎగ్ రిలేటెడ్ హైపర్ సెన్సిటివ్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం, అట్లీస్ట్ ఇప్పుడుకున్న గైడ్ లైన్స్ ప్రకారం అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ తీసుకున్న దానివల్ల మనమేమి ఇమ్యూన్ ఖచ్చితంగా ఈ డిజీజ్ మనకు రాదు అనే అనేది కానే కాదు. ఎందుకంటే మనకు ఉన్న ప్రకారం సమ్వేర్ అరౌండ్ 60% 70% ఎఫికసీ ఇది. దానిలో ఇండివిజువల్కి ఎఫికసీ మారిపోతూ ఉంటుంది. షుగర్ బాగా ఎక్కువ ఉంది, అన్కంట్రోల్ ఉంది, లేకపోతే క్యాన్సర్ పేషెంట్, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ కార్డియాక్ డిసీజ్, ఇటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఎఫికసీ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నాను, నాకు మాస్క్ అవసరం లేదు, వ్యాక్సిన్ తీసుకున్నాను, నేను సోషల్ డిస్టెన్స్ పాటించను అనే పద్ధతులు మాత్రం వద్దు. అండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న డేటా ప్రకారం మైల్డ్ మోడరేట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, కానీ సివియర్ డిసీజ్కి ప్రోగ్రెస్ కాదు అనేది ఒక ధైర్యం అన్నమాట. కాబట్టి అందరూ ఎవరికైతే అవకాశం ఉంది
ఫ్రంట్ లైన్లో ఇప్పుడు ఉన్నారో తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొని మనము మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా సెట్ చేయాలి. అండ్ దెన్ దట్స్ వాట్ ఈస్ మై టేక్ ఆఫ్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ విజయ్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ భగవంత్ రెడ్డి గారు, డాక్టర్ రవీంద్ర గారు, థ్యాంక్స్ సో మచ్ అండి చాలా విషయాలు షేర్ చేసినందుకు. సో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధాని దేశవ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలిస్తారు 11:30కి వ్యాక్సినేషన్ ప్రక్రియని. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకా పంపిణీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యవేక్షణలో ప్రారంభమవుతోంది. సో రేపటికి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాక మినిట్ టు మినిట్ దానికి సంబంధించిన అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎన్టీవీ. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.